రైట్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్‌లో 15థ్ మార్చ్ 2024 వరకి కరెంట్ ఎస్&టీని చెప్పుకోవడం జరిగింది. ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి టర్మ్స్‌ని కూడా దాదాపుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుగులో కాస్త కఠినంగాను, కొంచెం ట్రాన్స్‌లేషన్ మిస్టేక్స్ తోటి సర్వీస్ కమిషన్‌లో క్వెషన్ పేపర్ వస్తున్న రీత్యా కాస్త ఇంగ్లీష్ కూడా మీరు టర్మ్స్‌ని ఎస్పెషల్లీ మనం బోత్ మీడియాలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ కంటెంట్‌ని మీరొకసారి చూసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశ్యం. తెలుగులో చదువుకోండి, ఇబ్బంది లేదు. బట్ సమ్ టర్మ్స్ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్‌లో కూడా రిఫర్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకోకపోయినా కనీసం మొబైల్‌లో మీకు వాచ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది ఇంగ్లీష్ టర్మ్స్‌ని. సో, ఆ ఫెసిలిటీ ఉపయోగించుకోండి. ప్రిడామినెంట్‌గా తెలుగులోనే చదువుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్. నో ఇష్యూ ఇన్ థట్. బట్ కొంచెం కొన్ని టర్మ్స్ మీరు ఇంగ్లీష్‌లో కూడా చూస్తే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశ్యం. సో థట్ మీకు ఇంకా బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని ఎగ్జామ్ హాల్‌లో. సో, వితౌట్ వేస్టేజ్ ఆఫ్ మచ్ టైమ్ చూద్దాం ఫ్రెండ్స్. మనం 16థ్, 17థ్ అండ్ 18థ్ ఎస్&టీ ఇష్యూస్ ఏమున్నాయి న్యూస్‌లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈస్ ఇన్ న్యూస్. వెరీ ఇంపార్టెంట్. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఐకార్ ల్యాబ్ ఇది. ఎప్పుడైనా చూడండి సీఎస్ఐఆర్ అని ఉన్నా కానీ, ఐకార్ అని ఉన్నా కానీ, అది ఆ సంస్థ యొక్క ల్యాబ్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి ముందు ఐకార్ అని ఉంది అంటే, ఇది ఐకార్ యొక్క వన్ ఆఫ్ ది లాబొరేటరీ అని అర్థం. సో, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఒక ఐకార్ ల్యాబ్. ఇది హర్యానాలోని కర్నాల్‌లో ఉంది. ఇప్పటిది కాదు, 1955లో ఎస్టాబ్లిష్ అయింది. ఏం చేస్తుంది ఇది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, జెర్మ్ ప్లాజమ్. జెర్మ్ ప్లాజమ్ అంటే నథింగ్ బట్ జెనెటిక్ మెటీరియల్. ఈ జెర్మ్ ప్లాజమ్‌ని సంరక్షిస్తుంది. ప్లస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుందనమాట. జెర్మ్ ప్లాజమ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. సపోజ్ పుంగనూరు కౌవే తీసుకుందాం. పుంగనూరు జాతి అనేది చాలా విశిష్టమైన జాతి. అది అంతరించిపోకుండా ఉండాలి అంటే దాని జెనెటిక్ మెటీరియల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, జెర్మ్ ప్లాజమ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. విశిష్ట జాతుల జెర్మ్ ప్లాజమ్‌ని ప్రొటెక్ట్ చేయటం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోటి ఇంకా దాన్ని డెవలప్ చేయటము అనేది ఈ సంస్థ చేసేటటువంటి ఒకానొక ఫంక్షన్ అన్నమాట. సో థట్ మేలైన పశువుల జాతులు క్యాటిల్ అంటే ప్రధానంగా ఆవులు, ఎద్దులు అని అర్థం చేసుకోవాలి. ప్లస్ గేదెలను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో మేలైన జాతి పశువులను, మేలైన గేదెలను ఉత్పత్తి చేయడానికి ఇది ప్రధానంగా దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇన్‌స్టిట్యూట్ 85 పేటెంట్స్‌ని దాఖలు చేసింది. వాటిలో 49 మంజూరు చేయబడ్డాయి. ఇది వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. జంతువులకు సోకేటటువంటి ఎస్పెషల్లీ గేదెలు, పశువులకు సోకేటటువంటి డిసీజెస్‌ని కూడా కంట్రోల్ చేయటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ దీనిది. సో థట్ పాల ఉత్పాదకత అనేది ఈ సంస్థ కృషి మూలంగా పెరిగింది. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే భారతదేశంలో సగటు పాల లభ్యత పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఈస్ హైయర్ థాన్ ది వరల్డ్ యావరేజ్. ప్రపంచ సగటు పాల లభ్యత కంటే మన దేశ సగటు పాల లభ్యత చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. మన దేశంలో తలసరి పాల లభ్యత 400 గ్రామ్స్ కంటే ఎక్కువ. దిస్ వాస్ టేకెన్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మీకు నిన్న చూసున్నారు మీరు రీసెంట్‌గా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ప్రతి వర్డ్‌ని పెద్ద పెద్ద సెంటెన్సెస్‌ని సెలెక్ట్ చేసుకోవటం, దాన్ని క్వెషన్‌గా ఆ స్టేట్‌మెంట్ రూపంలో క్వెషన్స్ ఫ్రేమ్ చేయటం అనేది చూసాం. ఎకానమీ అండ్ ఎస్&టీ ఈ విషయంలో ఇది ప్రిడామినెంట్‌గా మనకు కనిపించింది. సో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ అదర్ న్యూస్ పేపర్స్‌ని బేస్ చేసుకొని మనం మన ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వెరీ ఇంపార్టెంట్ పాలిసీ ఫ్రెండ్స్, 16థ్ మార్చ్‌లోనే ఇది న్యూస్‌లో ఉంది. ఈ వెహికల్స్ పాలిసీ. ఈ వెహికల్స్ పాలిసీ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ వెహికల్స్ పాలిసీ అనే దాన్ని రూపొందించింది. ఎందుకు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఈ వాహనాల తయారీ కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. జపాన్‌లో ఉన్న, యూఎస్ఏలో ఉన్న, యూరోప్‌లో ఉన్న ఇక్కడికొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ పెట్టి ఈ వెహికల్స్‌ని తయారు చేయాలి. సో థట్ ఒక గ్లోబల్ సెంటర్‌గా ఈ వెహికల్స్‌కి ఒక గ్లోబల్ సెంటర్‌గా భారతదేశాన్ని రూపొందించాలి అనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని. గుర్తుపెట్టుకోండి, కనీస పెట్టుబడి కొన్ని కండిషన్స్ పెట్టిందయితే. ఈ వెహికల్స్ పల్స్ కింద కొన్ని ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలను పొందాలి అంటే
వాళ్ళు వచ్చే పెట్టుబడిదారులు కనీస పెట్టుబడి ఎంత పెట్టాలంటే వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. 4150 క్రోర్స్ పెట్టాలి. ఈక్వల్స్ టు $500 మిలియన్. ఓకేనా? దెన్ గరిష్ట పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు. కనీస పెట్టుబడి మీద పరిమితి ఉంది కానీ, గరిష్ట పెట్టుబడి మీద ఎలాంటి పరిమితి లేదు. అంతే కాకుండా భారతదేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేసుకోవడానికి గరిష్టంగా 3 సంవత్సరాలే పరిమితి విధించింది. అంటే 3 ఇయర్స్ లోపల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఏమేమి అవసరాలున్నాయో అవన్నీ కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. అంతే కాకుండా 3 సంవత్సరాల్లో కమర్షియల్ ప్రొడక్షన్ గూడా స్టార్ట్ చేసేయాలి. ఓకేనా? అంతే కాకుండా 5 ఇయర్స్ లోపు 50% డొమెస్టిక్ వాల్యూ అడిషన్‌ని చేరుకోవాలి. 50% డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అంటే 50% వరకు అవసరమయ్యే వస్తువులు మన దేశంలోనే కొనివ్వాలి. ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ వెహికల్స్ తయారు చేయాలంటే చాలా స్పేర్ పార్ట్స్ కావాలి కదా! ఆ స్పేర్ పార్ట్స్ అన్నిట్లో 50% ఆఫ్ ది స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి కొనాలంటే ఇండియా నుంచి కొనాలి. అది ఎప్పటిలోపు అంటే 5 ఇయర్స్ లోపు కొనాలి. 50% డొమెస్టిక్ వాల్యూ అడిషన్ వాళ్ళు చేరుకోవాల్సి ఉంటుంది. ఇవి కండిషన్స్. ఈ వెహికల్ పాలిసీని అనౌన్స్ చేసింది. కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ పాలిసీ కింద కొన్ని బెనిఫిట్స్ పొందాలి అంటే విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు కొన్ని కనీస కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేయాలి. ఏంటి కనీస పెట్టుబడి 4150 క్రోర్స్ పెట్టాలి. గరిష్ట పెట్టుబడి మీద పరిమితి లేదు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని మాక్సిమం 3 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. 3 ఇయర్స్‌లోనే ఈ వాహనాల వాణిజ్య ఉత్పత్తిని కూడా మొదలెట్టాలి. 5 ఇయర్స్ లోపు 50% డొమెస్టిక్ వాల్యుయేషన్‌ని చేరుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా చూడండి 3 ఇయర్స్‌లో 25% డొమెస్టిక్ వాల్యుయేషన్, ఫిఫ్త్ ఇయర్‌లో 50% డొమెస్టిక్ వాల్యుయేషన్‌ని చేరుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్‌లో 25% అనేది కూడా. ఇంకా ఈ ఈ వాహనాల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేసుకునే కంపెనీలు కోడ్ కస్టమ్స్ డ్యూటీతో కార్లను కూడా ఇంపోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. అంటే కొన్ని ఈ కార్స్, ఈ వెహికల్స్ ఉంటున్నాయి కదా! ఈ కార్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పరిమిత పరిమాణంలో మాత్రమే ఇవి అనుమతించబడతాయి అని చెప్పేసి ఇచ్చారు. సో, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కండిషన్స్ విత్ రిఫరెన్స్ టు ఈ వెహికల్ పాలిసీ దట్ ఈస్ అనౌన్స్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టేకెన్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. చాలా ఎలిమినేట్ చేసి ఇస్తున్నాము. మళ్ళీ మీరు ఫర్దర్‌గా ఈ పీఐబీకెళ్ళిపోయి మీ వాల్యుబుల్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే పేపర్ 1కి కూడా మీకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పే మీకు మాక్సిమం టైమ్ పేపర్ 2 మీద పెట్టారనుకోండి, పేపర్ 1 ప్రిపరేషన్ కాంప్రమైజ్ అవుతుంది. మీకు పేపర్ ఎట్లా ఉన్నా కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసేది హిస్టరీ. పాలిటీ కూడా నమ్మదగ్గది కాదు అని చెప్పేసి నిన్నటితో తేలిపోయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో. సో, హిస్టరీ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే సమస్య లేదు. కాబట్టి మాక్సిమం టైమ్ దానికి కూడా ఇన్వెస్ట్ చేయండి. దెన్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈస్ ఇన్ న్యూస్. డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌నే డోర్నియర్ 228 అనే పేరుతో కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ యువర్ ఎయిర్‌క్రాఫ్ట్. డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఓకేనా? డోర్నియర్ 228 అనేది ట్విన్ టర్బో ప్రాప్. ట్విన్ టర్బో ప్రాప్ అంటే ఏం లేదు. 2 టర్బో ఇంజిన్‌లను కలిగినది అని అర్థం. ఓకేనా? చాలా క్విక్‌గా టేక్ ఆఫ్ అవుతుంది మరియు ల్యాండ్ అవుతుంది. వెరీ క్విక్‌గా టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది. సో దట్ దీన్ని ఎస్‌టిఓఎల్ అని పిలుస్తాం. అండ్ యుటిలిటీ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే జనాలను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సో 2 టర్బో ఇంజిన్‌లను కలిగి చాలా త్వరగా టేక్ ఆఫ్ అవుతూ, చాలా త్వరగా ల్యాండ్ అవుతూ, జనాలను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఎయిర్‌క్రాఫ్టే డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్ డోర్నియర్ 228 ఫ్రెండ్స్. దీన్ని మొదట జర్మన్ కంపెనీ అయినటువంటి డోర్నియర్ జీఎంబీహెచ్ అనే సంస్థ రూపొందించింది. సో, ఈ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? జర్మన్ నుంచి వచ్చాయని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా న్యూస్‌లో ఉంది. హ్మ్. డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఫస్ట్ టైమ్ ఎమర్జెన్సీ టైమ్‌లో రోడ్ల మీద దిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది అని నిన్న బాపట్లలో చూసారు. ఇది ఈరోజు కవర్ చేస్తాము. వెరీ ఇంపార్టెంట్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ జర్మన్ దేశ కంపెనీ తయారు చేసిందని గుర్తుపెట్టుకోండి. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇండియన్ నేవీకి చెందినటువంటి 25 డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు
మిడ్ లైఫ్ అప్‌గ్రేడేషన్ కోసం అంటే అవి కొంచెం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. కొంతకాలంగా యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంత అప్‌గ్రేడ్ చేయటానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2890,00,00,000 విలువైనటువంటి ఒప్పందంపై హెచ్ఏఎల్‌తో సంతకం చేసింది. హెచ్ఏఎల్ ఉంది కదా! ఆ హెచ్ఏఎల్‌తో సంతకం చేసింది. వీటిని అప్‌గ్రేడ్ చేసేదానికి. సో, దట్ ఈస్ వై డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఆర్ ఇన్ యూజ్. వెరీ ఇంపార్టెంట్. ఇక మారిషస్‌లో భారత నౌకాదళం అనేది పర్యటించింది. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీలో ఎప్పటికప్పుడు యంగ్‌స్టర్స్ వస్తూ ఉంటారు. దీస్ ఆర్ ది యంగ్‌స్టర్స్. చూడండి, కొత్తగా రిక్రూట్ అయినటువంటి యంగ్‌స్టర్స్. వీళ్ళకి ట్రైనింగ్ ఉంటది. అది కూడా ఎస్పెషల్లీ లాంగ్ రేంజ్ ట్రైనింగ్‌లో భాగంగా. అంటే చాలా సుదూరమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనేదాన్ని లాంగ్ రేంజ్ ట్రైనింగ్ యాక్టివిటీ అంటారు. వీళ్ళందరూ ఫ్రెషర్స్ ఫ్రెండ్స్. వీళ్ళకి రకరకాలుగా ఇండియన్ నేవీ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్‌లో భాగంగా ఒక పార్ట్ ఏంటి అంటే లాంగ్ రేంజ్ ట్రైనింగ్. ఈ లాంగ్ రేంజ్ ట్రైన్‌లో భాగంగా మారిషస్‌కు పంపారు ఇటీవల వీళ్ళని. మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌కి వెళ్లారు వీళ్ళంతా ట్రైనీస్. దేనిలో ఎళ్లారంటే ఐఎన్ఎస్ తీర్ అండ్ సీజీఎస్ సారథి అనే 2 షిప్స్‌లో ఎళ్లారు. ఓకేనా? వీళ్ళంతా కూడా ట్రైనింగ్ స్క్వాడ్రన్ అంటే ట్రైనింగ్‌లో ఉన్నటువంటి దళము అని అర్థం. ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ అని పిలుస్తాం. అయితే వీళ్ళెళ్ళింది కూడా ఒక ఇన్సిడెంట్‌తో కోయిన్సిడెంట్ అయింది. మారిషస్ యొక్క 57వ జాతీయ దినోత్సవ వేడుకలు జరిగాయి వీళ్ళెళ్ళిన రోజున. సో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెళ్ళడం జరిగింది. సో, ఇటీవల ఏ దేశ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇండియన్ నేవల్, ఇండియన్ నేవీకి చెందినటువంటి కొంతమంది ట్రైనీస్ ఐఎన్ఎస్ తీర్ మరియు సీజీఎస్ సారథిలో ఏ దేశానికి వెళ్లారు అంటే మారిషస్ గుర్తుపెట్టుకోండి. పోర్ట్ లూయిస్‌కి వెళ్లారు ఎస్పెషల్లీ చెప్పాలంటే. అక్కడ వివిధ రకాల ట్రైనింగ్ యాక్టివిటీస్‌ని మారిషస్ దళాలతో కలిపి వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై ఒక ప్లాన్. చూడండి ఫ్రెండ్స్, మనకు తెలుసు యాంటీబయోటిక్స్ అనేవి అందరికీ తెలుసు యాంటీబయోటిక్స్. ఈ యాంటీబయోటిక్స్‌ననేవి ఇంప్రాపర్‌గా, ఇర్రెగ్యులర్‌గా యూజ్ చేస్తే ఏమవుతాయంటే, ఈ బాక్టీరియా అనేది వీటిని యాంటీబయోటిక్స్‌ని తట్టుకునేటటువంటి కెపాసిటీని పొందుతుంది. దాన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అని పిలుస్తాము. ఏఎంఆర్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ హెల్త్‌కి సంబంధించి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ న్యూస్‌లో ఉంది అంటే టక్కున క్యాచ్ చేయాలి. ఏఐ ఉంది అంటే టక్కున క్యాచ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్వెషన్ లేకుండా అసలు క్వెషన్ పేపర్ ఉండట్ల. అట్లనే పబ్లిక్ హెల్త్‌కి సంబంధించి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా అట్లాంటిదే. సో, యాంటీబయోటిక్స్‌ని తట్టుకునే విధంగా బాక్టీరియాలు రూపొందడమే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సింపుల్‌గా చెప్పాలి అంటే. ఈ యాంటీ మైక్రోబియల్‌ని మనం ఫేస్ చేయడానికి ఒక ప్లాన్‌ను రూపొందించింది ఏమిటి ఇటీవల అంటే, ఫాసై కింద పనిచేసేటటువంటి సెంట్రల్ అడ్వైజరీ కమిటీ. ఫాసై కింద పనిచేసే సెంట్రల్ అడ్వైజరీ కమిటీ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై ఒక కార్యాచరణ ప్రణాళికని ఇటీవల ఆవిష్కరించింది. ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎట్లైనా ఉపయోగపడుతది మనకి. వాళ్ళ స్టేట్‌మెంట్స్ 4, 5 తయారు చేసినా గాని ఇదొక స్టేట్‌మెంట్‌కి యూజ్ అవుతది మనకి ఎక్కడో చోట. దెన్ ఒక నావల్ సూపర్ కండక్టర్స్ అనేవి న్యూస్‌లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి పదార్థాలని 2 రకాలుగా వర్గీకరించొచ్చు. ఒకటి ఇన్సులేటర్ అంటే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేయనటువంటి పదార్థాలు. రెండోది కండక్టర్స్ అంటే తమ గుండా ఈజీగా విద్యుత్తును ప్రవహింపజేసే పదార్థాలు. కొన్ని ఇన్సులేటర్స్‌గా ఉంటాయి రబ్బర్, కొన్ని కండక్టర్స్‌గా ఉంటాయి మెటల్స్. సో, అట్లా కాకుండా ఒక నూతన మెటీరియల్‌ని, ఒక న్యూ మెటీరియల్‌ని అంటే ఇన్సులేటర్ గాను, కండక్టర్ గాను సెపరేట్‌గా కాకుండా కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని ఇన్సులేటర్ గాను, కొన్ని సందర్భాల్లో కండక్టర్ గాను ప్రవర్తించేటటువంటి ఒక సామర్థ్యం కలిగిన ఒక మెటీరియల్‌ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరులో ఉంది. ఆ సైంటిస్ట్‌లు జపాన్, డెన్మార్క్ అండ్ యునైటెడ్ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఒక నావల్ సూపర్ కండక్టర్. ఒక వినూత్నమైన సూపర్ కండక్టర్ మెటీరియల్‌ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించినటువంటి సైంటిస్ట్‌లు జపాన్, డెన్మార్క్ మరియు యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించడం జరిగింది. ఇది ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని కొన్ని సందర్భాల్లో ఇన్సులేటర్ గాను, కొన్ని సందర్భాల్లో కండక్టర్ గాను పనిచేస్తుంది. ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ప్రధానంగా ఉపయోగించబడతాయి ఇట్లాంటి మెటీరియల్స్. సో దట్ అన్నెసెసరీ ట్రాఫిక్ జామ్స్ అనేవి, ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ జామ్స్ అనేవి నియంత్రించబడతాయి.
దెన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్. మీకు కోర్ పార్ట్‌లో యూనిట్ 1 ఉంది. ఈ యూనిట్ 1కి ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్ఎన్‌టి స్కీమ్స్ కానీ, ఎస్ఎన్‌టి బాడీస్ కానీ ఏమన్నా న్యూస్‌లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనేది మన దేశంలో పనిచేస్తుంది. ఎప్పటినుంచో పనిచేస్తుంది. ముందుగా టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ గురించి నేర్చుకుందాం. సాంకేతిక అభివృద్ధి మండలి చట్టం లేదా టెక్నాలజీ బోర్డ్ యాక్ట్ 1995 ప్రకారము భారత ప్రభుత్వంచే స్థాపించబడినటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనేది టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ యాక్ట్ 1995 ప్రకారం ఏర్పాటైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఎందుకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం 95లో అంటే, చూడండి, ఇండిజినస్ టెక్నాలజీ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకునేదానికి. ఇంపోర్ట్స్ చేసుకోకుండా స్వదేశీ సాంకేతికతనే అభివృద్ధి చేసుకునేదానికి. ప్లస్ దాని వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి. ప్లస్ దిగుమతి చేసుకున్నటువంటి ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సొస్తే దిగుమతి తప్పదు. దిగుమతి చేసుకున్న దాన్ని ఎప్పుడు దిగుమతి చేసుకొనే ఉండకుండా కాస్త విస్తృతంగా కొన్ని స్వదేశీ సాంకేతికతని యాడ్ చేసేదానికి, మరింత అభివృద్ధి చేసుకునేదానికి కృషి చేసేటటువంటి సంస్థలకు స్వదేశీ సాంకేతికతను ప్లస్ దాని వాణిజ్యీకరణను. దిగుమతి చేసుకోవాల్సొస్తే దిగుమతి చేసుకున్నటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థలకు ఏం చేస్తుందిది? ఈక్విటీ మూలధనాన్ని సమకూరుస్తుంది. ప్లస్ రుణాలను కూడా అందిస్తుంది. లోన్స్ ఇస్తుంది. ప్లస్ అవసరమైతే పార్ట్నర్‌గా ఉండి పెట్టుబడులు కూడా పెడుతుంది. దాన్ని ఈక్విటీ మూలధనం అంటాం. చాలా సింపుల్ వడ్డీ రేట్‌కి రుణాలను అందిస్తుంది. జస్ట్ 5% పర్ యానమ్. 5% పర్ యానమ్ వడ్డీ రేట్‌కి అందిస్తుందన్నమాట. దానికోసం ఆర్&డి సంస్థలకి ఈ బోర్డు రుణాలిస్తుంది. స్వదేశీ సాంకేతికతను మరియు వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి, దిగుమతి చేసుకున్న సాంకేతికతను మరింత అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేసే సంస్థలకి, ఆర్&డి ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇది రుణాలను ప్లస్ ఈక్విటీ మూలధనాన్ని అందిస్తుంది. ఇంతకీ దీని గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, ఒకటుంది ఫ్రెండ్స్, ఒక ఫండ్ ఉంది. ఇండియా ఇజ్రాయిల్ ఇండస్ట్రియల్ ఆర్&డి అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఫండ్. I4F అంటాం. ఐ అంటే ఇండియా, ఐ అంటే ఇజ్రాయిల్, ఐ అంటే ఇండస్ట్రియల్. ఓకేనా? మొత్తం మీద ఇన్నోవేషన్ ఫండ్, ఐ అంటే ఇన్నోవేషన్. ఇట్లా ఐలు 4 ఉన్నాయి. ఎఫ్ అంటే ఫండ్. I4F ఫండ్ అనేది ఈ సంస్థ కింద ఉంది. టెక్నాలజీ బోర్డ్ కింద I4F ఫండ్ ఉంది. I4F ఉంది. దీని కింద ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటాం. చాలా త్వరగా అయిపోతాయి. మూవ్ అవుతూనే ఉంటాయి. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ గూడ్స్ అవి. క్విక్‌గా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ పరిశ్రమల్లో ఆవిష్కరణను అభివృద్ధి చేసేదానికి ఒక సంస్థకి క్విక్ శాండ్ డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ న్యూ ఢిల్లీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఇది ఇటీవల ఈ ఫండ్ కింద. అందుకని దీని గురించి చెప్పుకోవాల్సొస్తుంది. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ గురించి. ఓకేనా? చాలా జాగ్రత్తగా మళ్ళొకసారి చూసుకోండి. ఇక ఒక పైరేట్ షిప్ న్యూస్‌లో ఉంది. పైరేట్ అంటే సముద్రపు దొంగలు. పైరేట్స్ అంటే ఎవరు? సముద్రపు దొంగలు. ఈ సముద్రపు దొంగలు వాడినటువంటి షిప్ ఎంవి రూయన్. ఈ ఎంవి రూయన్ అనే సముద్ర దొంగల షిప్‌ని ఇండియన్ నేవీ అడ్డుకొని విచ్ఛిన్నం చేయడం జరిగింది. చూద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఎన్ఎస్ కోల్‌కతా. ఐఎన్ఎస్ కోల్‌కతాలో ఉన్నటువంటి మన ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ అరేబియా సముద్రంలో 16 మార్చి 2024న ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న ఓడలను హైజాక్ చేస్తున్నటువంటి సోమాలి దేశ సముద్రపు దొంగల పైరేట్ షిప్ అయినటువంటి ఎంవెన్ రూయన్‌ని ముట్టడించారు. సో దట్ వారి ప్లాన్స్‌ని అడ్డుకున్నారు. సో ఎంవి రూయన్ అనేది సోమాలి సముద్రపు దొంగలు ఉపయోగించినటువంటి ఒక పైరేట్ షిప్ వీళ్ళు హైజాక్ చేస్తూ ఉన్నారు. ఈ అరేబియా సముద్రంలో సరుకుతోటి వెళ్తున్నటువంటి వివిధ రకాల షిప్స్‌ని వీళ్ళు హైజాక్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఒక వ్యాపారి నౌక 2023 డిసెంబర్‌లో హైజాక్ చేయబడింది. ఇప్పటికీ ఈ సోమాలియన్ పైరేట్స్ నియంత్రణలోనే అది ఉంది. ఇప్పుడు విడిపించే ప్రయత్నం ఇండియన్ నేవీ చేస్తుందని. సో దిస్ ఈస్ అబౌట్ 16థ్ మార్చ్ 2024 కరెంట్ ఈవెంట్ 16థ్ మార్చ్. దెన్ 17థ్ మార్చ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 17థ్ మార్చ్ ఒకసారి చూద్దాం.
17th మార్చ్ మేబీ కింద ఉండొచ్చు, కలిసిపోయినట్టుంది. ఒకటే ఉంది 17th మార్చ్లో, ఒకటే ఉంది. దట్ ఈస్ ఎక్సర్సైజ్ లామిటీ. ఎక్సర్సైజ్ లామిటీ అనేది 17th మార్చ్ 2024 న్యూస్లో ఉన్నటువంటి ఎస్ఎన్టీ ఇష్యూ. ఎక్సర్సైజ్ లామిటీ 2024 అనేది ఏమిటి అంటే చూడండి, ఇండియన్ ఆర్మీ మరియు సీసెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు సీసెల్స్ ఆర్మీ తోటి 10వ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ను చేశారు. దాన్నే ఎక్సర్సైజ్ లామిటీ 2024 అని పిలుస్తున్నాం. 18th మార్చ్ నుంచి 27th మార్చ్ 2024 వరకు సీషెల్స్ లో నిర్వహించబడుతుంది. ఇది ఇండియాలో కాదు. లామిటీ అంటే మీనింగ్ క్రియోల్ భాషలో, సీషెల్స్ లో ఉపయోగించే క్రియోల్ భాషలో స్నేహం అని అర్థం. ఇంపార్టెంట్, టేకెన్ ఫ్రమ్ పిఐబి. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బైఎన్నియల్ సైనిక విన్యాసం ఇది. 2001 నుంచి సీషెల్స్ నిర్వహించబడుతుంది, ఇటీవల కాదు. ఓకేనా? అదేవిధంగా భారత సైన్యం యొక్క గోర్ఖా రైఫిల్స్ నుంచి ఒక 45 మెంబర్స్, సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఒక 45 మెంబర్స్, మొత్తం 90 మెంబర్స్ ఈ లామిటీ 2024 ఎక్సర్సైజ్ పాల్గొంటున్నారు. ఎందుకు, ఎక్కడ చేస్తున్నారో తెలుసా? ఇది సముద్రంలోనో లేకపోతే ఏదో అడవుల్లోనో కాదు, సెమీ అర్బన్ అట్మాస్ఫియర్లో. సెమీ అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్లో ఒకవేళ తిరుగుబాట్లు అనేవి చెలరేగితే అక్కడ నిర్వహించాల్సినటువంటి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనే దాని మీద ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క 8th చాప్టర్ ప్రకారం ఈ సైనిక విన్యాసాలను అనేవి నిర్వహించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ గురించి ఐక్యరాజ్య సమితి చార్టర్ 8లో ఉంది. ఈ 8th చాప్టర్లో సెమీ అర్బన్ ఏరియాస్లో పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఎలా నిర్వహించాలి అనే దాని గురించి ఉంది. ఆ అంశంలో భాగంగా ఈ ఎక్సర్సైజ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్ వన్, ఎక్సర్సైజ్ లామిటీ 2024. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకేనా? ఇది 17th మార్చ్ 2024లో న్యూస్లో ఉన్నటువంటి ఏకైక ఎస్ఎన్టీ ఇష్యూ. దెన్ ఆ రోజే అనుకుంటాను. సో ఏదైతే ఏముంది చూడండి, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ అనేది కూడా న్యూస్లో. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక మినిస్ట్రీ ఉంది. దాని పేరు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మినిస్ట్రీ కింద ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాని పేరు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అని పిలుస్తారు. దీని కింద పనిచేసే ఒక నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఈ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్. అయితే ఇది టెలికాం కమిషన్ కింద పనిచేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసే టెలికాం కమిషన్ కింద పనిచేసే టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ ఇది. ఏం చేస్తుంది ఈ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ అంటే టెలికాం ఉత్పత్తులు మరియు సేవలకు అవసరమైన ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఇంటర్ఫేస్ ఫెసిలిటీస్కి, సేవా అవసరాలకి స్పెసిఫికేషన్స్ రూపొందించడానికి కూడా ఇది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఓకేనా? ఎందుకు దీని గురించి చెప్తున్నాము టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ గురించి అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఇది ప్లస్ ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఈ రెండు కలిపి ఒక థీమ్ తోటి, ఆ థీమ్ ఏమి అంటే రేపటి సాగు ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఏఐ ద్వారా డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎలా అనే అంశంపై వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంది. ఏది ఇది మన టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ ఐటియు ప్లస్ దీంతో కలిపి వర్క్షాప్ను నిర్వహిస్తూ ఉందన్నమాట. అందుకని ఇది న్యూస్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసే ఒక నోడల్ ఏజెన్సీ. ఇది టెలికాం సేవలకు మరియు ఉత్పత్తులకు అవసరమైనటువంటి ప్రమాణాలను నిర్దేశించేటటువంటి సంస్థ. ఏది ఎలా ఉండాలి, ఎంత ప్రమాణాలు మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది 17th అండి. ఇక 18th మార్చ్ 2024 గురించి ఒక్కసారి చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ ఇది.
ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. నాందఫా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. నాందఫా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. నేషనల్ పార్క్ ఇది, యాజ్ వెల్ యాజ్ టైగర్ రిజర్వ్ కూడా ఇది. దీని స్పెషాలిటీ ఏంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, భారతదేశం యొక్క అత్యంత తూర్పు ప్రాంతంలో ఉండేటటువంటి టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్. ఈస్టర్న్ మోస్ట్ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా ఈజ్ దిస్ నమ్దఫా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. మొత్తం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇది. ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. 1985 కిలోమీటర్ స్క్వేర్ విస్తరించి ఉన్నటువంటి అతిపెద్ద రక్షిత ప్రాంతం ఇది అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే అతిపెద్ద రక్షిత ప్రాంతం నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. 1985 స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించి ఉంది. మయన్మార్తో బోర్డర్ని పంచుకుంటుంది ఇది నేషనల్ పార్క్, మయన్మార్తో. ఇక్కడ మీకు వెంటనే గుర్తు రావాల్సింది నమ్దఫా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ అనగానే 2 అంశాలు. ఒకటి, దిస్ ఫ్లయింగ్ స్క్విరిల్. ఫ్లయింగ్ స్క్విరిల్ ఉంది చూసారా? నమ్దఫా ఫ్లయింగ్ స్క్విరిల్ అంటాం. ఈ నమ్దఫా ఫ్లయింగ్ స్క్విరిల్ అనేది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఈ నేషనల్ పార్క్ లోనే కనిపిస్తుంది. నమ్దఫా ఫ్లయింగ్ స్క్విరిల్ అని పిలుస్తాము. అసలు ఫస్ట్ కనుక్కున్నది కూడా ఈ పార్క్ లోనే. అంతేకాకుండా ఇది ఈ పార్క్ లో మాత్రమే కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎండమిక్ టు దిస్ పార్క్. అండ్ ఐయుసిఎన్ క్లాసిఫికేషన్ ప్రకారము క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాబితాలో ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవటానికి దగ్గరలో ఉంది అని అర్థం. మనం చూస్తాం ఐయుసిఎన్ క్లాసిఫికేషన్. సో ఈ ఉద్యానవనంలో చాలా ఎక్కువగా మరియు తరచుగా కనిపించే మరో జంతువు రెడ్ పాండా. ఇతర నేషనల్ పార్క్స్ లో కూడా కనిపిస్తుంది, కానీ బాగా ఫ్రీక్వెంట్ గా ఈ నేషనల్ పార్క్ లోనే కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఈ నేషనల్ పార్క్ 300 మీటర్ల ఎత్తు నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్ లోనేమో జస్ట్ 300 మీటర్స్ ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టం నుంచి. ఇంకొంత మూవ్ అయ్యి ఎక్కడికైనా వెళ్తే 4000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఏరియాను కూడా కలిగి ఉంటుంది సముద్ర మట్టం నుంచి. అంటే ఎంత వేరియేషన్ ఉంది చూడండి. 300 ఎక్కడ, 4500 మీటర్ల ఎత్తు ఎక్కడ. ఓకేనా? సో 300 మీటర్స్, పావు కిలోమీటర్ నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు రేంజ్ అనేది ఉంది దీనిది. ఎత్తుకెళ్ళే కొలది వృక్ష సంపద అనేది మారిపోతూ ఉంది. ఎక్కడైనా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ అండర్‌లైన్ అట్లా చేయొద్దమ్మా, రాయొద్దు ఎవరు. అది ఎరేజ్ చేయండి అండర్‌లైన్ చేసిన వాళ్ళు. ఎరేజ్ చేయాలి. రాయొద్దు ఎవరక్కడ. సరే. రైట్. ఇక్కడ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఉంటుందన్నమాట. ఇదేమో జస్ట్ 300 మీటర్స్ అనుకోండి. ఇది 4500 మీటర్ల ఎత్తు అనుకోండి. ఎత్తుకెళ్ళే కొలది వృక్ష సంపద అనేది మారిపోతూ ఉంది. కింద, కింద ఫారెస్ట్‌లుంటాయి కదా! సప్తహరిత తేమతో కూడిన ఆకురాల్చే అడవులుంటాయి. కొంచెం మిడిల్‌కెళ్తే సమశీతోష్ణ విశాలమైన ఆకులు కలిగిన వృక్ష సంపదను కలిగి ఉంటాయి. ఇంకొంచెం పైకెళ్తే పైన్ వృక్షాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడికెళ్తే ఆల్‌పైన్ వృక్షాలుంటాయి. అంటే చిన్న చిన్నయి. ఇట్లా అంటే సతతహరిత అరణ్యాల నుంచి ఆల్‌పైన్ వృక్ష సంపదను కలిగి ఉన్నటువంటి నేషనల్ పార్క్. అంటే ఎంత డైవర్సిటీ ఉందో చూడండి. వృక్ష సంపద, వృక్ష మండలాలు అనేవి చాలా మారిపోతూ ఉంటాయి ఈ నేషనల్ పార్క్‌లో. డైవర్సిటీ ఎక్కువగా ఉంది ప్లాంట్‌లో అంటే ప్లాంట్ మెటీరియల్‌లో. ఆటోమేటిక్‌గా యానిమల్ డైవర్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంతే కదా! రకరకాల ఫుడ్ మెటీరియల్‌ని తీసుకునేటటువంటి యానిమల్స్ ఉంటాయి. ఫుడ్ మెటీరియల్స్ యొక్క డైవర్సిటీ ఎక్కువగా ఉంది. అంటే యానిమల్ డైవర్సిటీ కూడా ఆటోమేటిక్‌గా ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ 18థ్ మార్చ్ 2024 కరెంట్ అఫైర్. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం మీకు అప్‌లోడ్ చేస్తాను. మీకు దీన్ని ప్రింట్ తీసుకొని పదే పదే చదువుకోండి. మళ్ళీ మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోకి పోయి వెతికి మీ వాల్యుబుల్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదని నా ఉద్దేశ్యం ఫ్రెండ్స్. సో దట్ మీకు అదర్ పేపర్స్ మీద కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రతిదీ మాట్లాడుకున్నాం. ప్లాన్ ఆన్ మైక్రోబియల్ రెసిస్టెన్స్, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఈ-వెహికల్ పాలిసీ అండ్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. సో ఎవ్రీథింగ్ వాస్ కవర్డ్. ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా. ఒకరోజు పెండింగ్ పడితే చూడండి మనకెంత
అట్లా అయిపోయాయి. కాబట్టి ప్రిపరేషన్ కూడా మీరు పెండింగ్ పెట్టుకోవద్దు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఈవినింగ్ కోర్‌కి సంబంధించినటువంటి ఎస్ఎన్‌టీ క్లాస్ తీసుకుంటాను. కోర్ ఏరియాస్‌కి సంబంధించిన ఎస్ఎన్‌టీ క్లాస్ ఈవినింగ్ తీసుకుంటాను. సో, కోర్ ఏరియాస్ కాస్త త్వరగానే అయిపోతాయి. మీరు డోంట్ వర్రీ అబౌట్ థట్. త్వరగానే కంప్లీట్ చేస్తాను. సో, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్ మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం అన్‌మ్యూట్ చేస్తున్నాను. హ్మ్.